తాజాగా దక్షిణ అమెరికాలోని పెరు దేశంలో ఒక భయంకరమైనటువంటి బస్సు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో దాదాపు 37 మందికి పైగా ప్రయాణికులు అందులో ప్రయాణిస్తున్నటువంటి వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకరమైనటువంటి ఘటన దక్షిణ పెరులోని అరెక్విపా ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానిక మీడియా అందించినటువంటి సమాచారం మేరకు రాజధాని లిమా నుంచి మారుమూల ప్రాంతమైనటువంటి ప్యూర్టో ఇన్కా వైపు వెళ్తున్నటువంటి ఒక ప్యాసింజర్ బస్సు అదుపు తప్పింది. బస్సు వేగంగా వస్తున్నటువంటి ఒక పికప్ వ్యాన్ ఢీకొట్టింది. ఇక వెంటనే బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అది రోడ్డుపై నుంచి కింద ఉన్న సుమారు 100 మీటర్ల లోతైనటువంటి ఒక లోయలోకి పల్టీలు కొట్టుకుంటూ దూసుకువెళ్ళింది. ఈ భయంకరమైనటువంటి ప్రమాదంలో బస్సు లోయ అంచులను ఢీకొడుతూ పడడంతో భారీగా నష్టం జరిగింది. అందులో ఉన్న ప్రయాణికులందరూ కూడా కకావికలమైపోయారు. పల్టీలు కొడుతూ ఆ యొక్క లోయ పైనుంచి కిందికి పడుతున్నటువంటి ఆ సమయంలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇక సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక దళం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. బస్సు దాదాపుగా నుజ్జు కావడంతో అందులో ప్రయాణిస్తున్న 37 మంది ప్రయాణికులు స్పాట్లోనే మృతి చెందారు.